కి సంబంధించిన దాన్ని థియరిటికల్ గా బోర్డు మీద చెప్పడం అనేది చాలా కష్టం. మీరు శ్వాస పీల్చుకోండి, శ్వాసలో ఉన్నటువంటి కోణాన్ని చూడండి, కోణంలో 180 degrees ఎలా వస్తుందో చూడండి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేశా. కానీ నేను చేసిన ప్రయత్నం అంతా మీరు చెయ్యాలి తప్ప బ్లాక్ బోర్డ్ మీద ఏముండదు. అది ప్రాబ్లము. చేస్తే ఏమవుతుందో ఈ సెంటెన్స్ చదువుదాం మనం. వేర్ వాజ్ ద జర్మ్ అండ్ వేర్ వాజ్ నౌ డార్క్నెస్. ఆ బీజము ఎక్కడుంది, ఆ చీకటి ఎక్కడుంది అని అడుగుతున్నాడు. బీజము, చీకటి. వేర్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్లేమ్ దట్ బర్న్స్ ఇన్ ద ల్యాండ్. నీ హృదయములో వెలిగేటటువంటి ఆ జ్యోతి యొక్క తేజస్సు ఎక్కడ ఉన్నది? ఓ లాను శిష్య, ద జర్మ్ ఈజ్ దట్, ఆ బీజమే అది. అండ్ దట్ ఈజ్ లైట్, ఆ లైట్, ఆ కాంతే అది. ద వైట్ బ్రిలియంట్ సన్ ఆఫ్ ద డార్క్ హిడెన్ ఇన్ ద ఫాదర్. చీకటిలో తండ్రిలో దాగి ఉన్నటువంటి కొడుకు ఆయనే. ఇక్కడ మా ఎన్సీసీ డ్రిల్ మాస్టర్ నాకు చెప్పి ఆపుతాను నేను. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు బీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నాను నేను. వెళ్తూ ఉంటే ఆయన వాట్ ఈస్ డిసిప్లిన్ అని అడిగాడు. ఎన్సీసీలో డిసిప్లినే కదా చాలా ఇంపార్టెంట్. మేము 30 మంది 40 మంది బీ సర్టిఫికేట్కి రెడీ అవుతున్నాం. చాలా సీరియస్గా ఆలోచించాం వాట్ ఈస్ డిసిప్లిన్ అని. 3 పనులు చేయమని చెప్పాను నేను. ఒకటి, ఒక నామాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండాలని చెప్పాను. రెండోది రివైండింగ్ కోర్సు. మూడోది శ్వాసని గమనించండి. ఇవాళ 4వ పాయింట్ గుర్తు చేసుకోండి. ఇది ఈ బొమ్మే, కొంచెం ఇంకో యాంగిల్లో చెప్తాను, దాన్ని గుర్తుంచుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇది పద్మాసనం వేసుకుని నేను కూర్చున్నాను. మోడల్ నేను అంటే అందరు నేను, మీలో ఉన్న నేను అనమాట. ప్రతి ఒక్కరు ఇలా కూర్చున్నాను. మనం పద్మాసనం వేసుకునే పొద్దున్నే నిద్ర లేవడానికి చేయాలి. కూర్చున్నాక ఒక సర్కస్ లైట్ ఫోకస్ చేస్తే మళ్ళీ కిందకి ఇలా లైట్ వేసాం అనుకోండి, మీకు ఎలా కనిపిస్తుంది? ఇదంతా తెల్లబడిపోతుంది కదా. అలాగా ఈ శరీరం మొత్తం ఏ షేప్ లో మనం కూర్చున్నాం ఆ షేప్ లో తెల్లగా మారిపోయింది అనేటువంటి భావన చేసుకోండి. చేసుకున్న తర్వాత సుమారు 1 ఇంచి బాడీ కాంటూర్స్ ని చూసుకుంటూ గులాబీ రంగులో ఒక తేజో వలయము మన చుట్టూ ఏర్పడింది అనేటువంటి భావన చేసుకోండి. కళ్ళు మూసుకుంటున్నారు. ఇది మొత్తము శరీరము తెల్లగా మారిపోయింది. తెల్లగా మారిపోయిందంటే కలర్ కాదు, జ్యోతిర్మయంగా మారింది. ఈ జ్యోతిర్మయంగా మారిపోయినటువంటి ఈ శరీరం యొక్క ఆవరణ చుట్టూ కూడా గులాబీ రంగు సుమారు 1 ఇంచి. రష్యన్ సైంటిస్ట్ బెంగళూరులో ఒకసారి సత్సాయిబాబా ఫోటో తీసేవాళ్ళు. తీస్తే ఇక్కడ నేను 3 అంగుళాల ఎంతో నేను చెప్తున్నాను కదా, 2 కిలోమీటర్స్ దూరం వరకు ఈ గులాబీ రంగు లైట్ వాళ్ళు చూడగలిగారు. అరవిందో లైట్ లో కూడా మీరు చూస్తే మదర్ ఫస్ట్ టైం పాండిచేరికి వస్తున్నప్పుడు 2 కిలోమీటర్స్ దూరంలోనే షీ కుడ్ సెన్స్ దిస్ ప్రాణశక్తి. ఈ గులాబీ రంగు అరవిందో యొక్క వైబ్రేషన్స్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఆవిడ షిప్ లో ఉన్నప్పుడే మీరా అనుకుంటారు. అక్కడ ఆవిడ పేరు మీరా చేసేది. అది సెన్స్ చేయగలిగింది. వాళ్ళ స్థాయి ఆ స్థాయిలో ఉంది. మనం మామూలుగా 3 అంగుళాల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇందాక పిండాండం అని చెప్పుకున్నామే మనం, అది వస్తుంది. ఇక్కడ మంచం మీద మనం కూర్చుని ఉన్నాం అనుకోండి. మంచం మీద మనం కూర్చుని ఉన్నాం అంటే తెల్లని జ్యోతిర్మయ శరీరము. అక్కడ నుంచి 3 అంగుళాల దూరము గులాబీ రంగు. ఇక్కడ నుంచి సుమారు 3 అడుగులు 3 feet లో పిండాండం ఎల్లో కలర్ లో. అక్కడ నుంచి సుమారు 16-17 అడుగుల దూరం వరకు కూడా గ్రీన్ కలర్ లో, మీరు ఏ గదిలో కూర్చున్నారో గది అంతా కూడా ఆకుపచ్చ రంగులు. ఇంకా దూరం మీరు వెళ్ళండి, నీలి రంగు ఆకాశం మన చుట్టూరా ఉంటే ఇది మన ఎన్వలస్తే, మన యొక్క పిండాండం యొక్క ఎక్స్పాండెడ్ రూపమే. ఆ నీలి ఆకాశం అంతా వ్యాపించింది కదా, ఆ నీలి ఆకాశం. ఇది 5 స్టేజెస్ ఉంటాయి కదా. టీవీలో 6 ఛానల్స్ లో 5 ఛానల్స్ ఉన్నాయనుకోండి. ఆ 5-6 ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి? బయట ఎక్కడ ఉన్నాయి? బీబీసీ ఎక్కడ నుంచి వస్తుంది, జీటీవీ ఎక్కడ నుంచి వస్తుంది, రకరకాలుగా వస్తుంది.
కానీ దాని కంట్రోలింగ్ స్విచ్ ఎక్కడ ఉంది? టీవీలోనే ఉంది. అలాగే ఈ కంట్రోలింగ్ స్విచ్లు 5 గుర్తుంచుకోండి మీరు. ఈ 5 కంట్రోలింగ్ స్విచ్లు కూర్చుని దీన్నే పంచపూజా విధానము అంటాం మనం. ఇది చేయకుండా ఇంకో రకంగా పూజ చేస్తున్నాము మనం. ఇది పృథ్వీతత్వము, సుగంధం. ఊదతి వెలిగించండి. కాకపోతే మీరు వెలిగించిన ఊదతి యొక్క వాసన గుర్తు చేసుకోండి. మీ దృష్టి మూలాధారం దగ్గర ఉంచుకోండి. ఇంకాస్త పైకి వెళ్ళండి. ఒక గుటక వేయండి. నిజంగానే గుటక వేయండి. ఎందుకు గుటక వేయమంటున్నాను? స్వాదిష్టాన చక్రం యొక్క లింక్ రుచితో ఉంది. ఒకసారి గుటక వేసి మీ మనస్సుని ఇక్కడ ఉంచుకుని మీ శరీరంలో ఒక గుటక వేసుకుని చేయగలిగితే ఆ నాలుగు మీద ఎటువంటి రుచులు వస్తున్నాయో అర్థం చేయండి. ఇంకాస్త పైకి వెళ్ళండి. ఇక్కడికి వస్తాము. ఇక్కడైతే అగ్నితత్వం ఉంది. మీ హృదయంలో మీ ఇష్ట దైవాన్ని కానీ మీ గురువుని కానీ ఆ స్వరూపాన్ని చూడండి. ఇంకేంటంటే అగ్నితత్వము ఆకృతి రూపము చెప్తుంది కనుక ఇంకాస్త పైకి వెళ్ళండి. ఇక్కడ మీరు చేసినప్పుడు హృదయంలో గురువు ఉన్నాడు, కాకపోతే దేవత ఉంది, బయట కూడా దేవత ఉంది. మీ శిరస్సు మీద తన హస్తము పెడుతుంది అనే భావన. ఇంకేత హస్త మస్తక స్పర్శ వాయుతత్వం ద్వారా జరుగుతుంది. అది తీసుకోండి. ఇంకాస్త పైకి వెళ్తే మీరు ఏ నామోపం చేస్తున్నారో ఆ నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉండండి. నామోచ్చారణ హస్త మస్తక స్పర్శ, రూపము, రుచి, గంధము. ఇది మొత్తము తర్వాత 4 లైన్స్ లో వస్తుంది. కానీ ఆ 4 లైన్స్ లో వచ్చాక చెప్పాలి అంటే ఇంకో వీక్ అయిపోతుంది కనుక ఈ సాధన నిద్ర లేవగానే చేయండి. కానీ నిద్ర లేవగానే ఈ సాధన మీకు భగవంతుడి మీద నమ్మకం లేకపోతే, గురువు మీద నమ్మకం లేకపోతే ఈ పార్టీ వదిలేసి మీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకోండి. ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇది వాసనతో, ఇది రుచితో, ఇది ఆకృతితో, ఇది స్పర్శతో, ఇది శబ్దముతో. కానీ ఇది ఆకాశతత్వానికి సంబంధించింది. అంటే ఆకాశతత్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ సెంటర్ దగ్గర మీరు కాన్షియస్నెస్ కనుక పెట్టుకోగలిగితే రేపు భవిష్యత్తులో ఈ ప్రాక్టీస్ మీకు బాగా అయిపోతే ఆకాశతత్వంలో ఉన్నటువంటి ప్రతి శబ్దాన్ని మీరు పట్టుకోగలుగుతారు. ఇక్కడికి వస్తే ప్రతి స్పర్శని పట్టుకోగలుగుతారు. ఇక్కడ వస్తే ప్రతి రూపాన్ని మీరు చూడగలుగుతారు. ఇక్కడ ప్రతి రుచిని, ఇక్కడ ప్రతి గంధాన్ని. కానీ సమస్య లైఫ్లో ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సుగంధం ద్వారా. అంటే చాలా మంది సాధకులు ఇనీషియల్ స్టేజెస్ లో తీవ్రంగా సాధన చేస్తున్నప్పుడు ఈ విద్య గంధాన్ని పట్టుకుంటారు చాలా మంది మెల్లని. కానీ అక్కడే ఆగిపోతారు. అక్కడ ఆగిపోకుండా కాంటూర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ కాంటూర్ ఏంటి? ఆకాశం. ఏ ఆకాశం? ఈ ఆకాశమే. మీరు ఈ ఆకాశంలోనే ఉన్నారు, మీరు ఈ ఆకాశంలో ఉన్నారు కనుక దీన్ని ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే, వేదాల్లో ఏం చెప్పారు అంటే, సెంటర్ ఎగిరివే, సర్కంఫరెన్స్ నోవే. మీరు సెంటరే, మీరు సెంటరే, అందరూ సెంటర్సే. కానీ దాని యొక్క సర్కంఫరెన్స్ ఎక్కడ ఉందంటే అందరికీ అంతే. ఆకాశం మీరు ఇంకో అడుగు ఉంది కదా, అది ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటుంది కనుక ఈ పర్టికులర్ సాధనని గుర్తుంచుకోండి. ఇది నిజం లేవగానే చేయదు.